సబ్బాష్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా కృపా వాక్యము చూసుకుందాము. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. బిడ్డలారా, ఇది జలప్రలయమునకు ముందుగా పరలోకపు తండ్రి మరి ఆయన సమక్షంలో దూతలతో చెబుతూ పలుకుచున్న మాట, భూలోకమంతా చెడిపోయింది. సో నరులు వారి మార్గంలో చెరిపి వేసుకున్నారు. మరి నోవాహు తరము చూసినట్టు అయితే అంతా చెరిపి వేసుకున్న స్థితిలో ఉన్నారు. కానీ అంతకుముందు హానోకు గారి తరంలో, హానోకు వాడు ఎన్నో తరం అవుతాడు, 7వ తరం అవుతాడు. 7వ తరంలో మరి నీతి న్యాయ పరిపాలన చాలా చక్కగా జరిగింది. నీతి రాజ్య స్థాపన దాదాపు 127 సంవత్సరాల మీద ఆయన నీతి న్యాయ పరిపాలన జరిపించాడు హానోకు గారు. తర్వాత ఆయన ఎప్పుడైతే పరమునకు కొనిపోబడ్డాడో ఆ తర్వాత భూలోకమంతా చెడిపోయింది. 700 సంవత్సరాలు గడిచాయలేదో, హానోకు గారి తర్వాత 700 సంవత్సరాలు గడిచాయలేదో, మరి 3వ తరం వాడి గురించి పరమ తండ్రి వెయిట్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఒక నీతిమంతుడి గురించి. సో అప్పుడు ఈ జలప్రలయము రప్పింపబోతున్నప్పుడు ఆ తరములలో నోవాహు ఒక్కడే నీతిపరుడుగా కనబడ్డాడు. బిడ్డలారా, ఈ తరంలో కూడా మనం ఏ రీతిగా ఉన్నాము? దుర్మార్గపు లోకంలో ఉంటున్నాము, దుష్టపు లోకంలో ఉంటున్నాము, పాపపు లోకంలో ఉంటున్నాము. ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో మనం పరీక్షించుకోవాలి బిడ్డలారా. ఎందుకనగా నీవు ఆయన దృష్టికి నీతిపరురాలుగా నువ్వు ఉన్నావా? నీ అందు దృష్టి ఉంచుతాడు పరమ తండ్రి. నోవాహు పరమ తండ్రి యొక్క దృష్టిలో ఆయన గుర్తింపబడ్డాడు. ఆయన యొద్దకు దూతలు పంపబడ్డారు. ఆ జలప్రలయం సమయంలో అద్భుతము కదా, ఆశ్చర్యం కదా, జంతువులన్నీ ఆయన మాటకు లోబడి ఆ యొక్క పడవలోకి వస్తున్నాయి. సో నోవాహు గారిని బట్టి అతని భార్య, మరి అతని 3 కుమారులు 3 కోడళ్ళు, 8 మంది టోటల్గా 8 మంది రక్షింపబడ్డారు. అదే బిడ్డలారు, అదేవిధంగా నీ యొక్క పరిశుద్ధతను బట్టి, నీ పవిత్రతను బట్టి, నీ యథార్థతను బట్టి, నీవు నీతిని అనుసరిస్తున్న దాన్ని బట్టి నీ ఇంటివారు, నీ కుటుంబం మాత్రమే కాదు, నీ స్నేహితులు, నీ స్నేహితురాండ్రు, నీ బంధువర్గము, నీ వంశము దీవించబడాలి బిడ్డలారా. కాబట్టి ఆ తరం వారిలో నోవాహు గారు ఏ రీతిగా ఉన్నాడో ఆయన దృష్టికి నీతిపరుడుగా, ఈ తరములో మరి నీవు కూడా అదే రీతిగా నీ ఘటమును పవిత్రంగా కాపాడుకుంటే నీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు పరమ తండ్రి. అద్భుతమైన కృప చూపుతాడు. కృప పొందుకున్నాడు నోవాహు గారు. నీవు కూడా కృప పొందుకోవాలంటే ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలారా, మీ ఘటములను పవిత్రంగా కాపాడుకొని ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండండి. పరమ తండ్రి అప్పుడు నీ ప్రార్థన ఆలకించి నీ కుటుంబమును, నీ వంశమును ఆశీర్వదించి నీ చేతి పనిని, నీ పాడి పంటలు దీవిస్తాడు. అట్టి విధమైన కృప పరమ తండ్రి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమశుద్ధుడైన తండ్రి, అలనాడు నోవాహు ఆ తరములో నాయన మీ దృష్టికి ఎన్నిక కలిగిన వాడుగా, యథార్థపరుడుగా, నీతిపరుడుగా ఉన్నాడు. అదే రీతిగా ఈ కాలంలో ఇదిగో నాయన నీ బిడ్డలైన వారు, ఈ వాక్యం వింటున్నవారు మీ దృష్టికి నీతిపరుడుగా, యథార్థవంతులుగా ఉన్నట్టు వారి ప్రార్థన ఆలకించి వారిని ఆశీర్వదించేవారని మాతో మాట్లాడే మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, నా రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.